జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడు ముట్టలేదు. నిరీక్షణతో అనుదినం సాగెదను. ఇశ్రాయేలును కాపాడువాడవు, నీవు కునుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలును కాపాడువాడవు. మరణ భయం అంతా పోయేను, మరణ భయం అంతా పోయేను, శత్రువు భీతంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. ఇశ్రాయేలును కాపాడువాడవు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వీడియో మూలంగా మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగులో ఇలాంటి ప్రయత్నం చేసేది ఇదే మొదటిసారి. నేను తెలుగు మాట్లాడే విధంలో ఏమైనా తప్పులు చేస్తే దయచేసి నన్ను క్షమించండి. ఈ ప్రయత్నం మీకు ఆశీర్వాదముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మన దేవుడు పోలిన దేవుడు ఎవ్వరూ లేరు. ఆయనే మనలను రక్షించి కాపాడి నడిపించే సర్వశక్తిగల దేవుడువై ఉన్నారు. ఆయనను నేను నా పూర్ణ హృదయముతో స్తుతించున్నాను. మనం ఎంతగా ఆయనపై నిరీక్షణ నమ్మకం ఉంచి ఉన్నామో అంతగా మనలను కాపాడి నడిపించు శక్తిమంతుడు ఆయనే. శత్రు ఎంతగా మనకు ఎదురుగా వచ్చిననో దేవుని నమ్మేవారికి అన్ని పరిస్థితిలో కంటి పాప వలనే మనలను కాపాడే మంచి దేవుడు మనకున్నారు. ఈ లోకములో ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు వారు మరణం వరకు ప్రతి పరిస్థితిలో ఒక్కరికి ఒక్కరు విశ్వాసముగా ఉంటానని అందరి ముందు ఒక ఒడంబడిక చేస్తారు. కానీ మనం ఈ లోకంలో జరుగుచున్న కార్యములు చూస్తే వివాహ బంధములో సంతోషముగా సాగించటం, ఒక్కరికి ఒక్కరు విశ్వాసముగా ఉండటం చాలా కష్టముగా ఉంటుంది, చూస్తున్నాం కదా. మన యేసు ప్రభు కూడా తన విలువైన రక్తాన్ని సిలువపై చిందించి మనతో ఒక ఒడంబడికను చేసుకున్నారు.
మనము దేవుని పిల్లలుగా మారినప్పుడు ఆ ఉడன்பడికలో చేరే భాగ్యం మనకు కూడా దొరికింది. మనతో ఆయన చేసిన ఆ ఉడன்பడికలో ఆయన ఎప్పటికీ నమ్మకంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో అతను 1000 తరముల వరకు తన ఉడன்பడికకు నమ్మకంగా ఉన్నాడని చెప్పబడి ఉంది. ఇట్లాంటి మంచి దేవుడు మనకు ఉన్నంత వలన ఆయనపై మనకున్న నమ్మకమును, విశ్వాసమును కోల్పోవద్దని నేను ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను. 42వ కీర్తనం 13వ వచనములో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడిచి ఉన్నావు. దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నా దేవుని స్తుతించదను అని రాయబడి ఉంది. మనం అన్ని పరిస్థితిలో మన దేవుని ఆరాధిస్తే ఆయనే మనకు సంతోషం, శాంతి, విశ్రాంతి కలిగి చేసి మన కుటుంబంలో కూడా ఐక్యతను కలుగు చేస్తాడు. ఇప్పుడు కూడా మన దేవునికి ఒక పాట పాడి స్తుతి చెల్లింతామా? ఆమేన్. నిన్ను పోలిన వారెవరు, ఏలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, వేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నా సర్వమైన ప్రేమగల పరమ తండ్రి యేసు ప్రభువా, ఈ ఆశీర్వదింపబడిన మంచి దినమునకై మీకు స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. ఈరోజు ఈ వీడియోను చూస్తున్న, వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. నీ ఉడன்பడికను 1000 తరముల వరకు
నిలబెట్టే దేవుడు నువ్వు. శత్రు మాకు మా కుటుంబములకును విరోధముగా ఎంత ప్రయత్నించినను మేము నిన్నే ఆరాధించుటకు, అన్ని పరిస్థితిలో నిన్నే గౌరవించి నిన్నే విశ్వసించుటకు మాకు నీవు అనుగ్రహం చేయుమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలను ఆశీర్వదించుమయ్యా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ. ఆమెన్.